ఈ ప్రకృతినిచ్చాడు దేవుడు. ఆ ప్రకృతిలో మన జీవితాలు ఎంత. మనకు ఇంత పెద్ద సృష్టిని ఈ ఖగోళంలో ఈ విశ్వంలో ఇంత పెద్ద గెలాక్సీలు ఇన్నిటి చేశాడు దేవుడు కదా. దీనికి కొన్ని కోట్ల సంవత్సరాలకు పడితే దీనికంటే అందమైనది, ఈ లోకానికి అతీతమైనది ఇదిగో రాజ్యం, పరలోకం. ఆ పరలోకాన్ని పొందాలంటే మనం ఈ భూమి మీద ఏ విధంగా సిద్ధపడాలి? ఇదిగో కుడివైపు ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అన్నాడు. ఇంతకు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అంటే వాళ్ళు ఎలా ఉంటారు అని మనం చూసుకోగలిగితే వాళ్ళు ఎలాంటి వారట? పరలోకానికి సిద్ధపడ్డవారట. ఈ భూమి మీద తిని నిద్రపోయే వాళ్ళు కాదు. దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను అందరిపైన వర్షాన్ని కురిపిస్తున్నాడు. అందరికి టమాటా సప్లై చేసిండు, వాటర్ సప్లై చేసిండు, గాలి సప్లై చేసిండు, రైస్ సప్లై చేసి అందరికి ఇచ్చాడు ఆయన. దేవుడు అందరిని ప్రేమించాడు కనుక ఇక్కడ విచిత్రం ఏంటంటే భూమి మీద ఉన్నవారు దేవుణ్ణి కూడా ప్రేమించిన వారి గురించి రాయబడిన మాట. ఇక్కడ దేవుడు ప్రేమిస్తే ఇది ప్రకృతిని అంతా ఇచ్చేస్తాడు. మరి దేవుణ్ణి తిరిగి ప్రేమిస్తే వాళ్ళు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు.